ఇది రైతులకు అందరికీ తెలుసు. ఇక్కడ చదువుకున్న యూత్ చాలా మంది ఉన్నారు. అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి వచ్చిన వాళ్ళు. మీ మాటలు నమ్మే పరిస్థితి అయితే లేదు. కాబట్టి గవర్నమెంట్కి విన్నవించుకున్న విషయం ఏంటంటే ఇలాంటి చిల్లర తాలూకు పనులు మాత్రం తగ్గించండి. ఎక్కడైనా సరే మీరు ఎక్కడో రాజకీయాలు చేసుకోండి, లేకపోతే అపోజిషన్ పార్టీల మీద విమర్శలు చేసుకోండి. అంతేగాని రైతులు పొట్ట కొట్టేటువంటి పరిస్థితులు అయితే మనం తీసుకురావద్దు. ఎందుకంటే నమ్మే పరిస్థితుల్లో ప్రజలైతే లేరు. ప్రతి వ్యక్తి కూడా ఈ రోజు రైతు వీళ్ళు ఏదో చెప్తున్నారు కొట్టు కథలు, ఏంటి పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి. ఒక రైతు 100 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఈరోజు పాలు ఆవులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? రైతు ఇస్తున్నాడు. పాలు, పెరుగు, నెయ్యి, వెన్న ఈ కంపెనీలు దేని మీద ఆధారపడ్డాయి? వ్యవసాయం మీద ఆధారపడ్డాయి. ఫ్రూట్స్ జ్యూసులు తయారు చేస్తున్న కంపెనీలు దేని మీద ఆధారపడ్డాయి? వ్యవసాయం మీద ఆధారపడ్డాయి. పత్తి మనం కట్టుకునే బట్టలు దేని నుంచి అండి? పత్తి ఎవరు పండిస్తాడండి? రైతు పండిస్తాడు. మరి ఆ రైతు లేకపోతే వీళ్ళే అభివృద్ధి చేస్తారు, వీళ్ళే ఉద్యోగాలు ఇస్తారు. ఇదంతా అంబక్కిది, అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే మీరు ఇంకేదో స్వలాభం గురించి మీరు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఇవన్నీ పప్పులు ఉడకవు. జనాలు అందరూ కూడా విసిగి వేసారు ఉన్నారు. అందులోని కూడా చట్టాల గురించి అందరికీ తెలుసు. కాబట్టి ఏంటంటే ఇలాంటి ప్రయత్నాలని ప్రభుత్వాలు విరమించుకుంటే చాలా మంచిది. లేదంటే రేపు పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, ఆ తర్వాత ఇంకొక ఎలక్షన్లు ఉన్నాయి, గట్టిగా సమాధానం చెప్తారు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. తొందరగా ఆల్రెడీ ఇది చర్చలోకి వెళ్ళింది. ఏం చేద్దాం ఆలోచనలో ఉన్నారు, కానీ ఇంకో ఆలోచన అయితే లేదు. వెంటనే ఈ రోజు రేపు మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. రైతుల భూమి జోలికి మీరు రాము అని ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ ఇంకా మీరు ఆలోచిస్తే కనుక ఉధృతం ఇంకా అవుతుంది ఉద్యమం. ఇది ఈరోజు గ్రామ స్థాయి కాదు, మండల స్థాయి, జిల్లా స్థాయి. రాబోయే రోజుల్లో అమరావతిలో కూడా వస్తాము, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటంటే ప్రభుత్వాన్ని మరోసారి అనిపించుకుంటున్నాం, మా భూమి మా భూమి మా భూమి. సో